సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ స్కేల్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 85,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 12, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టే కనుక అక్టోబర్ 1, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ విభాగంలో వచ్చేసరికి మనకి టోటల్గా 35, ఎస్సీ వరకు 12, ఎస్టీ వరకు 6, ఓబీసీ క్యాండిడేట్స్కి 26, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 6, నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 85 ఓపెనింగ్స్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లైన్స్లో ఉన్నటువంటి గ్రేడ్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక హిందీ డిసిప్లైన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి హిందీ విత్ ఇంగ్లీష్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ విభాగంలో హైయెస్ట్గా వచ్చేసరికి మనకి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 60% ఆఫ్ మార్క్స్తో సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి స్టాటిస్టిక్స్ విభాగంలో 6 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే స్టాటిస్టిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎకనామిక్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎకనామెట్రిక్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లీగల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి లా విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హెచ్ఆర్ విభాగంలో టోటల్గా మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా హెచ్ఆర్ఎం పర్సనల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క హెచ్ఆర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ విభాగంలో టోటల్గా మనకి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టుకి ఎవరైతే సివిల్, ఏరోనాటికల్, మెరీన్, పెట్రోకెమికల్, మెటలార్జిస్ట్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐటీ విభాగంలో టోటల్గా మనకి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈటీసీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక ఐటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ విభాగంలో టోటల్గా మనకి 17 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్, FCII అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్లో సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక ఇన్సూరెన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెడికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి MBBS డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హైడ్రాలజిస్ట్ పోస్టులకు వచ్చేసరికి BSc హైడ్రాలజీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి జియో ఫిజిక్స్ విభాగంలో కూడా కొన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి BSc ఇన్ జియో ఫిజిక్స్ కానీ లేదంటే అప్లైడ్ జియో ఫిజిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లో BSc చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేటువంటి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే
బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ అనేటువంటి దాన్ని చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి నాటికల్ సైన్స్లో వచ్చేసరికి ఒక పోస్ట్ అనేటువంటి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే నాటికల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటే కూడా పే చేసినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క గ్రేడ్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 3 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక రీజనింగ్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 40 మార్క్స్. నెక్స్ట్ మనకి రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 20 మార్క్స్. నెక్స్ట్ మనకి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 25 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 15 మార్క్స్. నెక్స్ట్ మనకి టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ఐ, ప్రెసిస్ అండ్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి టోటల్గా మనకి 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 150 మార్క్స్కి ఈ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది గైస్. దీంతో పాటుగా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేటువంటి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు ఇంటర్వ్యూ అనేటువంటి కూడా కండక్ట్ చేసి ఇక పోస్టులకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులట్లే కనుక రాజమండ్రి, విజయవాడ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులట్లే కనుక హైదరాబాద్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క స్కేల్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా పోస్టింగ్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉన్నప్పటికీ కూడా ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.